Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. జల విలయం, విజయవాడ అతలాకుతలం, నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వాగు, రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, సహాయ చర్యలు ముమ్మరం చేసిన అధికార యంత్రాంగం, వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, తీరం దాటిన వాయుగుండం, రాష్ట్రంలో 9 మంది మృత్యువాతట, రాష్ట్రానికి సాయం చేయండి, పవర్ బోట్లు పంపండి, అమిత్ షాకి చంద్రబాబు గారు ఫోన్ చేసిండట. మొత్తానికి జల విలయం అయింది పాపం నిన్న ఏపీ వ్యాప్తంగా, ఏపీ అటు తెలంగాణలో కూడా. ఏపీలో ఎక్కువగా ఉంది, విజయవాడ మొత్తం విలయం అయిపోయింది. ఏదైతే ఈ బుడమేరు అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆ వాగు వచ్చిందట. దానికి సంబంధించి చాలా కాలనీలు విజయవాడలో మొత్తం మునిగిపోయి మన సముద్రం తయారైంది. విజయవాడ లెక్క లేదు అది. గల్లీలు కాదు, రోడ్లు కాదు, ఏది కనపట్ల, బ్రిడ్జిలు కాదు, మొత్తం మునిగిపోయింది. చాలామంది చాలా ఇబ్బందులలో ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ గల్లీలలో ఏదైతే రోడ్ల మీద నీళ్ళల్లో మన నదిలో పోయినట్టు బోట్ వేసుకొని పోయి దగ్గరుండి సహాయక చర్యలు అయితే అర్ధరాత్రి వరకు చేసిండట. మొత్తానికి విజయవాడ కలెక్టరేట్లో కూర్చొని సహాయక చర్యలు ముమ్మరం చేసిండని, దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఫోన్ చేసిండట చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సాయం చేయండి, పవర్ బోట్లు పంపండి అని. వరద పరిస్థితులను చూసిన సీఎం చంద్రబాబు చలించిపోయారు. బోటులో వరద ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. బాధితులకు ట్రాక్టర్లపై పునరావాసాలకు తరలిస్తున్నారు బాధితుల్ని. అయితే సహాయక చర్యలకు కొనసాగించేందుకు బోట్లు తక్కువ ఉండడంతో కేంద్ర మంత్రి అమిత్ షా సాయం కోరారు. అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ పవర్ బోట్లు ఏపీకి పంపాలని కోరారు. దీంతో వెంటనే బోట్లను పంపుతామని సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారట. ఇది బుడమేరుకు సంబంధించి వరద. బుడమేరు ప్రధాన కారణం విజయవాడ మొత్తం మునడానికి బుడమేరు కారణం అట. బుడమేరుకు సంబంధించిన గేట్లు ఎత్తారట. అంటే కొంత ముందు జాగ్రత్తగా లేకుండా ఇప్పుడు 3 రోజుల నుంచి తుఫాన్ ఉంది. పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఆ గేట్లు ఎత్తాలి అంటే కింద దానికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలి. వాస్తవంగా ముందే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా వరద వచ్చే అవకాశం ఉంటుంది. బుడమేరు గేట్లు ఎత్తున్నామని కొంత వాళ్ళని అలర్ట్ చేసి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం ఉండకపోయేది. డైరెక్ట్గా గేట్లు ఎత్తేసారు. ఎందుకంటే అక్కడ పైనుంచి వరద వస్తుంది, ఇన్ఫ్లో బాగుంది కాబట్టి గేట్లు ఎత్తాల్సిందే, తప్పదు. కానీ కింద అలర్ట్ చేసి ఉంటే ఈ ఇబ్బంది ఇంత ఉండేది ఇబ్బంది, కానీ ఈ స్థాయిలో ఇబ్బంది కలగపోయేది అనేది కొంత నిపుణులు చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అయితే స్వయంగా రంగంలో దిగి అవర్ టు అవర్ అప్డేట్ తీసుకుంటూ మొత్తానికి సాయం చేసే కార్యక్రమాలు. ఇదిగో విజయవాడ మొత్తం మునిగిపోయింది. బిల్డింగ్లు అక్కడ ఒకటి కనపడుతున్నాయి. కొన్ని చిన్న బిల్డింగ్లు అయితే మునిగిపోయినాయి. ఇది రోడ్డు ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, వాకిలు ఎక్కడుంది తెలిసే పరిస్థితి లేదు. మొత్తం జల విలయం అయిపోయింది. ఆ విలయంలో చాలా కొన్ని వేల మంది పాపం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి.